హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ డే అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూద్దాం. అలాగే హౌస్లో అయితే కొన్ని టాస్క్లు అయితే జరిగాయి. ఆ టాస్క్లో ఎవరు విన్నారు అనేది కూడా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, నిఖిల్కి మంచి రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే టాస్కులు అయితే ఎరగది చేస్తున్నాడు, టాస్కులో బాగా ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. మరి తన గేమ్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. నైట్ అయితే హౌస్లో ఒక టాస్క్ అయితే మరీ పెట్టారు. ఈ టాస్క్లో కూడా నిఖిల్ క్లానే విన్ అవడం అయితే జరిగింది. ఈ టాస్క్లో 70K అమౌంట్ అయితే విన్ అవడం అయితే జరిగింది. ఇప్పటి వరకు హైయెస్ట్ అమౌంట్ సంపాదించింది నిఖిల్ క్లాన్ మాత్రమే. మణికంఠ, నిఖిల్ సూపర్ అబ్బా. వీళ్ళిద్దరూ ఇలాగే కంటిన్యూగా గేమ్స్ ఆడారంటే మాత్రం 100కి 100% టాప్ 5లో మాత్రం వీళ్ళిద్దరూ ఉంటారు. ఫ్రెండ్స్, మనోడు సోనియాని పక్కనకిన పెట్టాడంటే మాత్రం టైటిల్ మాత్రం మనదే. బిగ్లో టాస్క్లన్నీ సూపర్గా ఆడుతున్నాడు. హౌస్లో కూడా ఆర్గ్యుమెంట్లు కూడా బాగానే చేస్తున్నాడు. ఇక సోనియాని పక్కన పెట్టేశాడా, కప్పు మనదే. అలాగే నైట్ బిగ్ బాస్ నిఖిల్కి అయితే చిన్న వార్నింగ్ అయితే ఇచ్చాడు. ఏంటంటే నైనిక యొక్క దోశ అక్కడ టేబుల్ మీద ఉంటే వీళ్ళు దొంగతనం చేసి ఆ దోశను అయితే తిన్నారు. సో నిఖిల్ క్లాన్కి అయితే బిగ్ బాస్ అయితే చిన్న వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వచ్చే ముందు చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఎక్కడ తెలిసిపోతుంది. అలాగే కొద్ది పెద్ద మనసు చేసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ అయితే దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 23% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతని ఓటింగ్ సూపర్ అని చెప్పుకోవచ్చు. అలాగే సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది. ఈమెకు 19% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమెకు కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే థర్డ్ ప్లేస్లో మణికంఠ ఉన్నాడు. ఇతనికి 13% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతని ఓటింగ్ కూడా సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇతడైతే టాస్క్లు అయితే సూపర్గా ఆడుతున్నాడు. అలాగే ఫోర్త్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 10% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతను హౌస్లో టాస్క్లో ఆడట్లేదు, ఏమీ చేయలేదు, అయినా కూడా ఇంత ఓటింగ్ వస్తుందంటే ఇది షాకింగ్ ఓటింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో నైనిక ఉన్నది. నైనికాకు 9% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సిక్స్త్ ప్లేస్లో సీత ఉన్నది. ఈమెకు 8.5% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే సెవెంత్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు. ఇతను కూడా సేమ్ 8.5% ఓటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో శేఖర్ భాష ఉన్నాడు. ఇతనికి 8% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే సీత, ఆదిత్య ఓం, శేఖర్ భాష ఈ 3 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మోర్ డేంజర్ జోన్లో సీత ఉన్నదని మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరిగింది. ఎవరైనా సీత ఫ్యాన్స్ ఉంటే ఈమెకు ఓట్స్ వేసి ఈమెనైతే సేవ్ చేసుకోండి. లేదా వీకెండ్లో అయితే మనం అన్ఫర్ ఎలిమినేషన్ గురించి ఒక వీడియో చేయాల్సి అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అప్డేట్స్ అయితే ఇవి. ఫర్దర్ ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇలాంటి ఎర్లీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బనీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.